రిజర్వేషన్స్ ఒక ఉద్యోగాల్లో తప్ప ఇంకా ఏ వ్యవస్థలో ఈ ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఎస్సీ అబ్బాయి ఎవరైనా ఓసీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎస్సీ అబ్బాయిని చంపేస్తారు. ఓసీ అమ్మాయి ఎస్సీ అబ్బాయిని ప్రేమించేసుకున్నా ఎస్సీ అబ్బాయిని చంపేస్తారు. ఇంకా ఈ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి అనుకొని అందరూ ఈ క్యాస్ట్లోకి మారుతున్నారు ప్రజలందరూ. వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. రిజర్వేషన్, ఎస్, ఈరోజు మన టాపిక్ ఇదే. ఈ రిజర్వేషన్ వ్యవస్థపై జడ శ్రవణ్ కుమార్ గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. సార్, కాలం చాలా మారింది, సో ఇప్పుడు కూడా రిజర్వేషన్ అవసరమా అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? రిజర్వేషన్ వ్యవస్థ అనేది ఏ రకంగా చూడాలి? అంటే ఆర్థిక పరిస్థితిని బట్టి దాన్ని తీసుకోవాలా, లేదంటే కులాన్ని బట్టి తీసుకోవాలి అంటారా? ఇప్పుడు ఒక ఏఎస్ ఆఫీసరు ఒక ఎస్సీ ఉన్నటువంటి వ్యక్తి, అతనికి సాంప్రదాయాలు చూసి ముహూర్తాలు చూసి పెద్దల అంగీకారంతో ఎవరు ఇబ్బంది పడకుండా ఒక బ్రాహ్మణ్ అమ్మాయిని కానీ ఒక వైశ్య అమ్మాయిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ కుటుంబ సభ్యులు కలెక్టర్ కాబట్టి ఇచ్చి పెళ్లి చేసే వ్యవస్థ ఉందా? కులం ఉన్నంత వరకు ఈ దేశంలో వివక్ష ఉంటుంది. వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్స్ ఉండాలి. ఆర్థిక సంపద అనేది సమస్య కాదు. ఇప్పుడు కలెక్టర్కి 3 లక్షలు జీతం, పెద్ద హోదా, ఒక జిల్లా మొత్తానికి అధికారి. మరి ఆయన దగ్గర లేనిది ఏంటుంది? డబ్బు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. మరి ఎందుకు ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయరు? ఒక నిరుపేద కుటుంబంలో అమ్మాయిని ఇచ్చి అయినా పెళ్లి చేయమనండి. చేరంటారా? అంటే వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటేనో, తప్పనిసరి పరిస్థితి అయితేనో, ఇద్దరు అంగీకరిస్తేనో తల్లిదండ్రులు బై ఫోర్స్ తోటి ఒప్పుకుంటారు కదా తప్ప మనస్ఫూర్తిగా ఆ కుటుంబ సభ్యులు ఇటు కుటుంబ సభ్యులు కూర్చొని వీళ్ళ అగ్రహారంలోకి వచ్చి వాళ్ళ పూజలు చేసి సాంప్రదాయాలతోటి అందరి బంధుమిత్రులు అందరిని పిలిచి చేస్తారా అంటున్నా నేను. మరి దెర్ ఇస్ ద ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. అంటే సార్, ఇప్పుడు ఈ రిజర్వేషన్ వల్ల బాగా చదువుకుని కూడా ఈ ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి సరే, దానికి ఏం చెప్తారు? 100కి 15% రిజర్వేషన్స్ ఉన్నాయమ్మా. అంటే 100 మంది ఉంటే 15 మంది ఎస్సీలు, 7 ఎస్టీలు ఉండాలి అనేది రిజర్వేషన్. ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు, అది కూడా ప్రైవేట్లో మళ్ళీ లేవు. నేనేమంటానంటే ఒక 15% ఉద్యోగాలు 100లో వస్తున్న కారణంగా నష్టపోతున్నాము అని చెప్పేటువంటి యువత లేకపోతే రిజర్వేషన్ పాలసీస్ మీద వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. ఈ దేశంలో 100లో ఎంతమంది ఎస్సీ డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది ఎస్టీ డాక్టర్లు ఉన్నారు, ఇంజనీరింగ్ గొప్ప స్థాయిలో ఉన్నారు, ఎంతమంది A+ కాంట్రాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది స్కూల్స్ ఉన్నాయి, ఎంతమంది కాలేజీలు ఉన్నాయి, ఎంతమందికి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఎంతమందికి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఎంతమంది సినిమా స్టార్స్ ఉన్నారు, ఎంతమంది రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద A1+ కాంట్రాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు, ఎంతమంది. అంటే ఈ దేశంలో రిజర్వేషన్స్ ఒక ఉద్యోగాల్లో తప్ప ఇంకా ఏ వ్యవస్థలో ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు చెప్పండి? ఎంతమంది మీడియా వ్యవస్థలో ఉన్నారు చెప్పండి? చూపించండి. షో మీ వన్ మీడియా హెడ్ బిలాంగ్ టు పర్టికులర్ కమ్యూనిటీ. సో ఏ ప్రైవేట్ బ్యాంకులో, ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ ఉండవు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే అసలు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్గా మార్చేస్తుంది బీజేపీ. ఇంకా వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్? భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థ అనేది దశాబ్ద కాలంగా అందుబాటులో అయితే ఉంది, అమలులో ఉంది. అయితే అసలు ఈ రిజర్వేషన్ వ్యవస్థ గురించి ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకి కానీ ఇప్పుడున్న కొంతమంది వ్యక్తులకి కానీ అసలు ఎంత మటుకు అవగాహన ఉంది? అసలు ఈ రిజర్వేషన్ వ్యవస్థ వల్ల లాభాలే ఉన్నాయా, నష్టాలు కూడా ఉన్నాయా? అసలు ఈ రిజర్వేషన్ వ్యవస్థ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ప్రజాభిప్రాయం అయితే తెలుసుకోవడం కోసం అయితే నేను వచ్చేస్తాను. ప్రజెంట్ మనం విజయవాడలో అయితే ఉన్నాము. సో ఈ రిజర్వేషన్ వ్యవస్థపై ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు? రవితేజ. ఎక్కడి నుండి? విజయవాడ. రిజర్వేషన్ వ్యవస్థ అనేది ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అవసరం అంటారా అని కొంతమంది అంటున్నారు. సో ఈ రిజర్వేషన్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? రిజర్వేషన్ వ్యవస్థ అనేది ప్రజెంట్ జనరేషన్కి కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అగ్రకులాల వాళ్ళు ఏంటంటే మనీ పరంగా అన్ని ఉన్న వాళ్ళు అన్న ఫీలింగ్ అందరికి ఉంది. వాళ్ళు కూడా లేని వాళ్ళు ఉన్నారు, అది తప్పు కాదు. క్యాస్ట్ని బట్టి రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఏంటంటే చిన్న చూపు చూడటం, అలా ఇప్పుడు జనరేషన్లో అయితే అలా కూడా ఉంది. ఎందుకంటే లోకల్గా అయితే మామూలుగా ఇప్పుడు విజయవాడ ఈ పెద్ద పెద్ద సిటీస్లో అంటే అది పెద్ద పట్టించుకోరు. అదే విలేజెస్లోకి వెళ్తే అది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే వివక్షత ఎక్కువ ఉండేది. ఇప్పుడు క్యాస్ట్ ఎస్సీ వాళ్ళని ఎస్టీ వాళ్ళని డిఫరెంట్ గా చూడటం, వాళ్ళని ఊరు బయట పెట్టడం, అలాగా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. బికాస్ ఆఫ్ అగ్రకులాలు అన్నది అంటే మామూలుగా అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి అలా ట్రీట్ చేశారు. ప్రజెంట్ అంటే అందరూ బాగానే ఉంటున్నారు అనుకో, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. బట్ రిజర్వేషన్ అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే మనీ పరంగా, ఆర్థిక పరంగా, మళ్ళీ భూముల విధంగా ఇవన్నీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తక్కువ ఉంటది. మిగతా వాళ్ళ అగ్రకులాల వాళ్ళకి ఎక్కువ ఉంటది. అందువల్ల
వాళ్ళు రిజర్వేషన్ కంపల్సరీ అవసరం. కేవలం ఆస్తుల పరంగా అంటారా లేదా వివక్ష పరంగా కూడా అంటున్నారా? వివక్ష పరంగా కూడా ఉంది. అంటే కొంతమంది అంటున్నారు, అంటే ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ లేకుండా, సరైన స్కిల్ లేకుండా జస్ట్ రిజర్వేషన్ కోటాలోనే వీళ్ళు జాబులు కొట్టేస్తున్నారు. సో మేము ఎంత కష్టపడినా కానీ మాకు జాబ్స్ రావట్లేదు, ప్లేస్మెంట్స్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇదైతే నేను నిజంగానే అంటే నేను ఒక ఎస్సీ వర్గానికి చెందిన వాడిని. నా పరంగా అయితే రిజర్వేషన్ అన్నది ఎస్సీ ఎస్టీ వాళ్ళు కంపల్సరీ అవసరం. బట్ స్కిల్ లేకుండా ఉంటే అది వేస్ట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే వాళ్ళు తక్కువ కదా, వాళ్ళని అనగతొక్కడం రానివ్వరు, పైకి ఎక్కనివ్వరు అంటే ఇట్ మీన్స్ వాళ్ళకి సపోర్ట్ ఉండదు అని మీరు అనుకుంటున్నారా? తక్కువ అంటే మరి తక్కువే ఉంది. ఇప్పుడు లోకం చూస్తుంటే అలాగే ఉంది. లోకం చూస్తుంటే కాదు, మీకు మీరుగా చెప్పండి, తక్కువ అని మీరు అనుకుంటున్నారా? తక్కువ అని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని మీరే అలా అనుకుంటే మరి ఇంకా సొసైటీ అనడంలో తప్పేముంది? మిమ్మల్ని మేము అనుకోవడం అంటే లోకం అలా చూస్తుంది కాబట్టి మాకు తక్కువ అని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు లోకం అందరం ఒకేలాగా చూస్తే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు తెలిసిపోతుంది కదా ఎక్కడ చిన్న విషయాల్లో అయినా. ఇప్పుడు ఎస్సీ అబ్బాయి ఎవరైనా ఓసీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎస్సీ అబ్బాయిని చంపేస్తారు. ఓసీ అమ్మాయి ఎస్సీ అబ్బాయిని ప్రేమించేసుకున్నా ఎస్సీ అబ్బాయిని చంపేస్తారు. ఇప్పుడు ఓసీ అబ్బాయి ఎస్సీ అమ్మాయిని ప్రేమించాడు అనుకో, అక్కడ పెద్ద తేడా ఉండదు. ఇప్పుడు అబ్బాయిని చంపారు కదా, ఇప్పుడు ఎస్సీ వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ లేదు. రిజర్వేషన్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న జనరేషన్ లో రిజర్వేషన్ అనేది అవసరం అంటారా? అది ఏ రకంగా వెళ్తుంది ముందు? రిజర్వేషన్ అనేది పర్టికులర్ ఈ జనరేషన్ లో అయితే నాకు తెలిసినందుకు రిజర్వేషన్ అనేది అవసరం లేదు అనుకుంటున్నా. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళు మాక్సిమం యూత్ అనే వాళ్ళు లవ్ చేసి రిలీజియన్ మారిపోతున్నారు. దానివల్ల మాక్సిమం ఈ రిజర్వేషన్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే లవ్ చేసుకుని ఒకళ్ళు క్రిస్టియన్స్, ఒకళ్ళు ముస్లిమ్స్, ఒకళ్ళు హిందూస్, ఒకళ్ళు ముస్లిమ్స్ అలా లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోవడం వల్ల అక్కడ రిలీజన్ మారిపోతుంది, క్యాస్ట్ మారిపోతుంది. దానివల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు యూజ్ లేదు కదా. రిజర్వేషన్ అన్నది అవసరం అన్నది అనుకున్నది అది ఓసీలకి బీసీలకి అనే చాలా వరకు కూడా వెనకబడి ఉన్న వర్గాలకు మట్టికి రిజర్వేషన్ అన్నది చాలా జనరల్గా ఉపయోగపడుతుంది అండి. అది చదువుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. చదువు లేనటువంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి కూడా చాలా వరకు అవసరం వస్తుందని కొన్ని ప్రభుత్వం నుంచి వచ్చి పథకాలు అయితే కొన్ని వరకు బీసీలకి ఓసీలకి రావట్లేదండి. దాన్ని బట్టి ఏమవుతుందంటే కొంతమంది గృహాలు కట్టుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి లోన్లు రావట్లేదు, కొంతమందికి రిజర్వేషన్ల ద్వారా లోన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రిజర్వేషన్ ద్వారా లోన్లు రానటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అది అన్నది ఏంటన్నది ప్రభుత్వం దాన్ని బట్టి దృష్టిలోకి తీసుకోవాలని చెప్పేసి మేము మీడియాని కోరుతున్నాం. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఒక కాస్ట్ అనేది కాకుండా ఓసీల్లో కూడా చాలా మంది అంటే ఆర్థికంగా కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఈ రిజర్వేషన్ అనేది కాస్ట్ ని చూసి పెట్టాలంటారా, లేదంటే కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి పెట్టాలంటారా? కులాన్ని చూసే ఇవ్వాలన్న, కులాన్ని చూసే ఇవ్వాలి. 190% కూడా ఎస్సీ ఎస్టీలకి ఈ టౌన్లో ఉన్నంత వరకు కూడా పర్లేదండి. ఇప్పుడు పల్లెటూర్లకు వచ్చినప్పటికి చాలామంది కష్టపడి పని చేసుకున్నటువంటి వాళ్ళు, ఆ పూట జీవనోపాధి చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. దాన్ని బట్టి ఈ రిజర్వేషన్ అన్నది చాలా వరకు కూడా చదువుకున్నటువంటి పిల్లలకి ఉపయోగపడుతుందండి. స్త్రీలకి పిల్లలకి కూడా చాలామందికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా చాలామందికి రావట్లేదండి. రికమెండేషన్ల ద్వారా వాటి ద్వారా వెళ్తున్నాయి అనమాట. రిజర్వేషన్ అనేది ప్రజెంట్ జనరేషన్లో అవసరం అంటారా? రిజర్వేషన్ యొక్క యూసేజ్ ఏంటి అసలు? రిజర్వేషన్ అనేది చాలా మంది క్యాస్ట్ పరంగా ఇట్ల పరంగా చూస్తున్నారు. చాలా మంది పేరెంట్స్ కూడా ఈ రిజర్వేషన్ ఎక్కువ యూస్ చేస్తున్నారు అనిపిస్తుంది. అసలు ఆ రిజర్వేషన్ అనేది మన జనరేషన్ కి అసలు అవసరం లేదని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రిజర్వేషన్ అనేది లేకపోతే కొన్ని బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి జాబ్స్ లో కూడా ఇది ఉపయోగపడేలాగానే కదా ఈ రిజర్వేషన్ అనేది పెట్టారు. చదువు పరంగా జాబ్స్ పరంగా ఈ రిజర్వేషన్ అనేది కొద్దిగా యూజ్ అయినా సరే వ్యక్తిగతంగా ఇది కొద్దిగా లాసెస్ కూడా కలిగి ఉంటుంది. కాబట్టి నా ఒపీనియన్ కొద్దీ కొంతమందికి ఎఫెక్ట్ కూడా అవ్వచ్చు అనుకుంటున్నాను. బ్రో, రిజర్వేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న జనరేషన్ లో రిజర్వేషన్ అనేది ఉండాలంటారా? రిజర్వేషన్ పాత్ర ఏ రకంగా ఉంటుంది? రిజర్వేషన్ అయితే వేస్ట్ ఆఫ్ ద ప్రాసెస్. చెప్పాలంటే ఇప్పుడు నాకు స్కిల్ ఉందనుకుంటే స్కిల్ ఉన్నవాడికి జాబ్ ఇవ్వాలి. స్కిల్ ఉన్నవాడు లేకుండా ఒక 40% వచ్చిన వాళ్ళకి జాబ్ ఎలా ఇస్తారు? వాళ్ళకి జాబ్ వచ్చినా వేస్టే కదా, వాళ్ళకి ఏం రాదు. ఏం రాకుండా రిజర్వేషన్ పెట్టడం వేస్టే కదా. అంటే మా లాంటి వాళ్ళు ఏమైపోవాలి? ఇప్పుడు స్కిల్ ఉన్న వాళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. అసలు రిజర్వేషన్ అనేది ఎందుకు పెట్టారనుకుంటున్నారు? సరైన క్యాస్ట్ వాళ్ళకి గుర్తింపు లేదని రిజర్వేషన్ వాళ్ళు పెట్టారు. బట్ ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన ఇంకా ఈ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి అనుకొని అందరూ ఈ క్యాస్ట్లోకి మారుతున్నారు ప్రజలందరూ. అందుకే అలాంటి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కాబట్టి మనమైనా తెలుసుకొని రిజర్వేషన్ అనేది ఆపేయాలని అనుకుంటున్నాం. సో చూసారు కదా, ఈ రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క విధంగా ఉంది. సో జడ శ్రవణ్ కుమార్ గారి మాటల్ని విన్నారు, అలాగే చాలా మంది ప్రజా అభిప్రాయం కూడా విన్నారు. ఇంకా ఇక్కడ మనం కొంచెం బాధపడాల్సిన విషయం ఏంటి అంటే చాలా మందికి ఈ
రిజర్వేషన్ గురించి అసలు మినిమం అవగాహన కూడా లేదు. సో మీరు చూసారు, చాలామందిని అడిగాము, ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్ వ్యవస్థ అంటే ఏంటి, అది ప్రజెంట్ జనరేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇప్పుడున్న జనరేషన్ రిజర్వేషన్ అనేది అవసరమా అంటే ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడున్న జనరేషన్లో ఏ ఒక్కరికి కూడా రిజర్వేషన్ అనే దానిపైన అసలు ఆ పదమే చాలామందికి తెలియదు అంటున్నారు. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ నవీన్తో నందిని, విజయవాడ నుండి.